जनरल सल्यूट सलामी सत गॉड कन्ने सत गॉड बाजू सत श्रीमान गार्ड आपका निरीक्षण के लिए हाजिर है। राजद्वारे राजमुखे सर्वदा दिग्विजयाभिवृद्धिरस्तु देवकांचन पुत्र पौत्राभिवृद्धिद्वारा यजमानस्य मनस्संकल्पित सकल कार्यता दिग्विजयाभिवृद्धिरस्तु तथास्तु। मनस काम मार्गो तुम सत्यमसी महे पशुनागर लक्ष्मी नश्यतु मनस कामय प्रजा भूतामयी संभवकर्तम श्रियं वाश्रियमे कुले मातरं वर्तमानिनीं आपसृजन्तुष्टानि चिक्लेतव समे गृहे निजदेवी मातरं श्रियं वासयमे कुले आर्द्रां पुष्करणीं पुष्टिं सुवर्णामेव मालिनीं सूर्यां हिरण्यीं लक्ष्मीं जातवेदो माः आग्निर्वसिद्धव। నేను విద్యాసాగర్ నాయుడు ఈ రోజున ఎస్పీ కృష్ణగా బాధ్యతలు చేపట్టడం జరిగింది। ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి నారా లోకేష్ గారికి రాష్ట్ర డీజీపీ గారికి మరియు ఉన్నతాధికారులందరికీ కూడా ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ బాధ్యతను మాకు అప్పగించినందుకు ఆనందంగా ఉంది। అదేవిధంగా మరింత బాధ్యతాయుతంగా ఈ విధి నిర్వహణలో భాగంగా వివిధ రకాలైన ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ అదేవిధంగా సమాజంలో ఉండే వివిధ రకాలైన సామాజిక రుగ్మతలు మరియు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రిమినల్ ఎలిమెంట్స్ని కట్టడి చేసే విధంగా మరింత మెరుగైన పోలీసింగ్ కృష్ణా జిల్లా ప్రజలకు అందించాలని చెప్పి కోరుతున్నాను। మన సమాజంలో ఈ మధ్యకాలంలో వివిధ రకాలైన మత్తు పదార్థాలు నార్కోటిక్ సబ్స్టెన్సెస్ మరియు ముఖ్యంగా గంజాయి ఇటువంటి పదార్థాలు పిల్లల్లో ఎస్పెషల్లీ ఈవెన్ ఫ్రమ్ స్కూలింగ్ ఏజ్ నుండి కూడా అప్ టు సీనియర్ కాలేజ్ స్టూడెంట్స్ వరకు దీంట్లో చాలా వరకు దాన్ని పెనిట్రేట్ అవ్వడం జరిగింది సర్కిల్స్లో। ఈ గంజాయి అదేవిధంగా మత్తు పదార్థాలనే సామాజిక రుగ్మతలను మనం రూపుమాపేదానికి అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది। జిల్లా ఎస్పీగా నాపై ఆ బాధ్యత మరింత ఉంది కాబట్టి ఇది రూపుమాపేందుకు గాను యాంటీ డ్రగ్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ అదేవిధంగా భారీగా స్కూల్ స్టూడెంట్స్ కాలేజ్ స్టూడెంట్స్ని కలుపుకొని పోతూ సమాజంలో మీడియా మరియు సివిల్ సొసైటీ సహకారంతో ఇటువంటి కొన్ని అన్అవాయిడబుల్ సర్కమ్స్టాన్సెస్ ద్వారా అవుతూ ఉంటాయి। ఆల్ దీస్ 3 types ఆఫ్ రీజన్స్ ఫర్ సైబర్ క్రైమ్ అడ్రస్ చేసే విధంగా దిస్ ఓన్లీ ఎలిమెంట్ విచ్ కెన్ రిమూవ్ సైబర్ క్రైమ్ ఇస్ అవేర్నెస్। అంతకుముందు ఓటీపీ ఫ్రాడ్స్ ఎక్కువయ్యాయి, ఈ మధ్య ఓటీపీ వైజ్ తగ్గినాయి। ఎందుకంటే ఓటీపీ ఫ్రాడ్స్ రిలేటెడ్ ఎక్కువగా గవర్నమెంట్ తరఫు నుండి అవగాహన కార్యక్రమాలు వచ్చినాయి కాబట్టి। సో అదేవిధంగా ఇప్పుడు ఎమర్జింగ్ ట్రెండ్స్ ఏమున్నాయి, జాబ్ ఫ్రాడ్స్ ఉన్నాయి,
అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ ఉన్నాయి. టెలిగ్రామ్లో బిట్ కాయిన్ అని, క్రిప్టో కరెన్సీ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ ఇటువంటి ఫ్రాడ్స్ ఉన్నాయి. కాబట్టి ఎమర్జింగ్ ట్రెండ్స్కి అనుగుణంగా మేము ఎప్పటికప్పుడు నిఘా పెట్టుకుని మీలాంటి వాళ్ళందరూ కూడా మాకు చెప్పడం ద్వారా కానివ్వండి, అదేవిధంగా డైలీ వచ్చే ట్రెండ్స్ ద్వారా కానివ్వండి, మేము తెలుసుకుని వాటి మీద సరైన అవగాహన కార్యక్రమాలన్నీ చేపడతాం. జిల్లాలో లా అండ్ ఆర్డర్ గట్టిగానే మెయింటైన్ చేయాలన్నది మా ఉద్దేశం. సీఎం గారు మా అందరితోనూ ఇంటరాక్షన్లో కూడా ఆయన ఉద్దేశం ఏంటంటే ఎక్కడా కూడా సమాజంలో ఎవరు భయపడతా డే టు డే యాక్టివిటీస్ అనేవి చేసుకునే పరిస్థితి ఎక్కడ ఉండకూడదు. లా అండ్ ఆర్డర్ అనేది చాలా పటిష్టంగా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. మాకు చట్టం వర్తించదు అని చెప్పి ఎవరు అనుకునే పరిస్థితి అయితే మేము ఉంచాం. డెఫినెట్గా అందరికీ చట్టం వర్తిస్తుంది. ఎలాంటి వాళ్ళు అయినా సరే దే షుడ్ ఒబే లా. అది ఒకటి. రెండోది, వివిధ రకాలైన అన్రూలీ ఎలిమెంట్స్ని, అంటే ఒకవేళ ఎవరైనా కుర్రోళ్ళను పాడు చేస్తా అన్నెసరీ క్రైమ్స్లోకి దింపి వాళ్ళ ద్వారా కనుక వాళ్ళ అడ్వాంటేజ్ తీసుకుందాం అనుకుంటే వీల్ టేక్ వెరీ స్ట్రింజెంట్ యాక్షన్ హూస్ ఎవర్ దట్ ఈస్. నెక్స్ట్ వచ్చేసి మీరు అన్నది నైట్ పెట్రోలింగ్ కానివ్వండి, ఇటువంటి ఎగ్జిస్టింగ్ మన స్టాఫ్ స్ట్రెంత్ ఏంటి, మన స్ట్రెంగ్స్ ఎక్కడ ఉన్నాయి, వీక్నెస్ ఎక్కడ ఉన్నదన్న మేము కూడా అసెస్మెంట్ చేసుకోవాల్సి ఉంది. దాన్ని బట్టి రీఓరియంట్ చేస్తాం. ముఖ్యంగా చూసుకుంటే సోషల్ మీడియా ఇష్యూస్ వచ్చేసి వీటి మీద కఠినంగానే వ్యవహరించడం జరుగుతుంది. సోషల్ మీడియాలో ఎనానిమిటీ ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు కనుక బిహేవ్ చేసినా, ఆడవారిని, పిల్లల్ని, అదేవిధంగా ఎవరి కుటుంబ సభ్యులైనా కించపరిచేటట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా విల్ టేక్ వెరీ స్ట్రింజెంట్ యాక్షన్ అగేన్స్ట్ దెమ్. దే ఆర్ నాట్ ఎబోలా. ఏదో సోషల్ మీడియాలో ఎనానిమస్ ఒక ఇష్టం వచ్చినట్టు ఒక ఐడి క్రియేట్ చేసుకుని ఏది పడితే అది వాగొచ్చు అంటే అట్లా నడవదు అది. కాబట్టి దానికి మేము చాలా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటాం. అట్లాంటి వాళ్ళని ఇంతకుముందు కూడా పనిచేసిన పోస్టింగ్స్లోనూ వెతికి పట్టుకున్నాం, ఇప్పుడు కూడా పట్టుకున్నాం జరుగుతుంది. వాళ్ళ మీద కఠినమైన చర్యలే ఉంటాయి యాజ్ పర్ లా. బట్ ఓన్లీ వన్ థింగ్ వీఆర్ సజెస్టింగ్ ఈజ్ ఎవ్రీవన్ షుడ్ మెయింటైన్ ఏ రీజనబుల్లీ రెస్పెక్టబుల్ డిస్కోర్స్ ఇన్ సోషల్ మీడియా. అంటే మనం ఏమీ క్రిటిసైజ్ చేయడంలో తప్పులేదు, బట్ ఆ క్రిటిసిజం కూడా ఒక సూటబుల్ లాంగ్వేజ్ అనేది ఉంటుంది. సో ఐ థింక్ ఎవ్రీవన్ షుడ్ మైండ్ దేర్ లాంగ్వేజ్ వైల్ దే ఆర్ క్రిటిసైజింగ్ ఎనీవన్. ఎవరినెవరు విమర్శించుకునేటప్పుడైనా వాడే భాష, వాడే పదాలు చాలా ముఖ్యం. కాబట్టి ఎవరిని కించపరిచే విధంగా ఉన్నంతసేపు కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఇది ఓకే. బట్ సోషల్ మీడియా ముసుగులో కనుక లైన్ ఎవరైనా క్రాస్ చేస్తే వాళ్ళ మీద ఎక్స్టెండ్ ఉంటాయి. పశువులు ప్రాణాల మీద తీసుకొస్తున్నాయి. ఇటీవల మా విలేజ్ మీద కూడా దాడి పెట్టింది. ఎంతమంది వచ్చిన ఫెయిల్ ఎవరు దాడి చేశారండి? పశువులు ఆవులు రోడ్ల మీద అసలు ఎవరు దీన్ని కంట్రోల్ చేసే పరిస్థితి లేకుండా కరెక్ట్ గా కంట్రోల్ చేసే పరిస్థితి ఒకటండి. రోడ్ అంటే దెర్ ఇస్ అ రైట్ ఆఫ్ వే, అంటే అది మనుషులు వెళ్ళేదానికి ఇదే లేదని. పశువులు దాటేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే అది మేము అసెస్ చేసి, నేను చూడలేదు ఇప్పటి వరకు, నాకు తెలుసు పశువులు ఇటువైపు ఎక్కువ ఉంటాయని. కాబట్టి వీల్ టేక్ ఏ స్టాక్ ఆఫ్ దట్. వాళ్ళకి ఇబ్బంది లేకుండా, ఎందుకంటే వాళ్ళ పాపం కాసి వాళ్ళు ఎక్కడ కూడా కావాలని చెప్పి ఎవరు చేయరు. అవగాహన లేమి, చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉండరు కాబట్టి వాళ్ళకి తెలియదు ఎక్కడ దాటిస్తే బెటర్, ఎట్లా ఉంటాయి. వాళ్ళు నార్మల్గా తీసుకెళ్తుంటారు, ఒకసారి అవుతూ ఉంటారు. వీల్ సీ దట్. కేసులు కట్టకుండా బాధ్యులు చేసి ప్రైవేట్ పంచాయతీ చేస్తున్నారు. పబ్లిక్లో పాటు సార్ లా అండ్ ఆర్డర్ గాడి తప్పిందని మీరు ఆధారాలన్నా దాన్ని తీసుకొని నైట్ టైం అంటే ఒకటండి, మేము వన్ థింగ్ ఐఎమ్ ప్రెటీ క్లియర్. అంటే మీరు ఇంతకుముందు నేను పనిచేసిన చోటు కూడా మీరు కనుక్కోవచ్చు. అదే ఎక్కడా కూడా పోలీసింగ్ యొక్క ప్రెస్టీజ్ అనేది తగ్గకుండా, యూనిఫామ్ యొక్క రెస్పెక్ట్ తగ్గకుండా చేయాలన్నది దట్ ఈజ్ మై ఆబ్జెక్టివ్. దీనికోసం వీలైనంత స్ట్రింజెంట్గానే డిసిప్లిన్ మెయింటైన్ చేస్తాం. స్టేషన్స్లో గొడవలు అవ్వకుండా చూసుకోవాల్సిన నెసెసిటీ ఉంది. దానికోసం పిలిపించి మాట్లాడటంలో తప్పేం లేదు. బలవంతపు రాజీలు అనేవి ఐ డోంట్ ఎంకరేజ్. ఎట్ ది సేమ్ టైం ఎవరైనా కేసెస్కి వచ్చినా కూడా మా పరిధిలో లేకపోతే లేదని చెప్తాం. వాళ్ళు బయట కూడా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. చాలాసార్లు పోలీసులు ఏమి మా సొంత ఇనిషియేటివ్ మీద మేము పిలిచి పరిష్కరించాం. ఎవరో ఒకళ్ళు వచ్చి వాళ్ళే బలం పెడతా ఉంటారు. ఒకసారి ఒక మాట వాళ్ళతో మాట్లాడండి అని చెప్పి. అట్లాంటి సమయంలో ఎవరైనా మాట్లాడుతున్నారా, దానివల్ల పోలీసింగ్ ఏమైనా నష్టం వాటిల్తుందా లేదా అన్నది కేస్ బై కేస్ బేసిస్ మేము అనాలిసిస్ చేసుకుని మేము చూసుకుంటాం.